ఈ వీడియోలో కార్మికులు ఒక పోర్టబుల్ కొలిమిలో మెటల్ రివెట్స్ ని ఎర్రగా కాలే వరకు వేడి చేయడం మీరు చూడవచ్చు. ఆ తర్వాత ఆ వేడి రివెట్స్ ను పిన్సర్లతో బయటకు తీసి స్టీల్ వంతెన బీమ్స్ లోని రంధ్రాలను ఉంచుతారు. చివరిగా ఒక హైడ్రాలిక్ టూల్ సహాయంతో రివెట్ చివరను నొక్కి స్టీల్ బీమ్స్ ను గట్టిగా బిగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వంతెన నిర్మాణంలో చాలా ముఖ్యమైనది. హాట్ రివెటింగ్ పద్ధతి వంతెనల నిర్మాణంలో చాలా పాతది మరియు నమ్మకమైనది. రివెట్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది. దానిని బిగించిన తర్వాత అది చల్లబడేటప్పుడు సంకోచిస్తుంది. దీనివల్ల అది స్టీల్ ప్లేట్లను చాలా బలంగా దగ్గరకు లాగుతుంది. హైడ్రాలిక్ టూల్స్ వాడకం వల్ల ఈ పని చాలా వేగంగా మరియు ఖచ్చితంగా పూర్తవుతుంది. ఈ వీడియోలో కార్మికులు ఒక పోర్టబుల్ కొలిమిలో మెటల్ రివెట్స్ ని ఎర్రగా కాలే వరకు వేడి చేయడం మీరు చూడవచ్చు. ఆ తర్వాత ఆ వేడి రివెట్స్ ను పిన్సర్లతో బయటకు తీసి స్టీల్ వంతెన బీమ్స్ లోని రంధ్రాలను ఉంచుతారు. చివరిగా ఒక హైడ్రాలిక్ టూల్ సహాయంతో రివెట్ చివరను నొక్కి స్టీల్ బీమ్స్ ను గట్టిగా బిగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వంతెన నిర్మాణంలో చాలా ముఖ్యమైనది. హాట్ రివెటింగ్ పద్ధతి వంతెనల నిర్మాణంలో చాలా పాతది మరియు నమ్మకమైనది. రివెట్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది. దానిని బిగించిన తర్వాత అది చల్లబడేటప్పుడు సంకోచిస్తుంది. దీనివల్ల